ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, ఇంకా 1 టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకుని బాగా కలుపుకోవాలి. వెన్నకి బదులుగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకోవచ్చు. పిండిని కలిపేటప్పుడు ఈ వెన్న అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఒకవేళ ఇలా అవ్వలేదు అంటే కొంచెం వెన్నని మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి పల్చగా ఉండకూడదండి. మనకి చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం నూనెని అప్లై చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు బంగాళదుంప, ఉడికించుకున్న బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొంచెం చాట్ మసాలా వేసుకుని కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ ముద్దని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా ఉంటే మనకి వేయించుకున్న తర్వాత క్రిస్పీగా రావండి. అందుకని కొంచెం పల్చగా చేసుకోవాలి. అంటే మనకి చపాతీ కన్నా కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు షేప్ రావడం కోసం ఒక ప్లేట్ కానీ ఇలా ఒక గిన్నెప కానీ పెట్టుకుని ఇలా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక గిన్నె కానీ ఇలా ఒక గ్లాస్ కానీ పెట్టుకుని మిగిలిన ప్లేస్లో ఈ బంగాళదుంప కూరని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ని తీసేసుకుని పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 8 పీసెస్ వరకు కట్ చేసుకుంటే సైజ్ కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా చపాతీ పిండి, ఇంకా కొంచెం కర్రీ కూడా ఉంది కదండి, వాటిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి ఫోల్డ్ చేసుకునేటప్పుడే పక్కన పొయ్యి మీద నూనె పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నూనె కూడా కాగిపోతుంది మనం ఇవి ఫోల్డ్ చేసుకునేటప్పటికి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఇలా పిండి పైకి వచ్చేస్తే నూనె కాగిపోయినట్టే. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తాయి, ఇంకా బాగా క్రిస్పీగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే కలర్ వచ్చేస్తుంది కానీ సరిగ్గా వేగవు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మయోనీస్తో కానీ టొమాటో కెచప్తో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.